హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి. ముందుగా ఒక కప్పు నిండా కందిపప్పునైతే కుక్కర్లోకి తీసుకోండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. 2 టమోటాలను అయితే తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి తర్వాత చాకుతో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూన్ ఆయిల్, 2 గ్లాసుల వాటర్ని తీసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు అయితే. ఈ విధంగా బాగా స్మాష్ చేసిన తర్వాత పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కొంచెంగా బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, పోపు అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం బాగా స్మాష్ చేసుకున్న పప్పులోకి అయితే ఈ పోపుని వేసుకోవటమేను. ఆ తర్వాత కడాయిలో కొంచెంగా వాటర్ పోసుకొని తొలిపి ఇందులో అయితే పోసుకోండి. చూడండి, ఆ తర్వాత ఈ కుక్కర్లో ఉండే పప్పుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతే అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్. మీరు ఇచ్చే లైక్ ఇంకో కొంతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.